Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. పర్వాడ ఫార్మాసిటీలో అయితే ఏదైతే ప్రమాదం అయితే జరిగిందో ప్రమాదంలో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ విశాఖ ఇండస్ హాస్పిటల్ అయితే ఉంచారు ఇప్పటి వరకును. అయితే నిన్న రాత్రి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించకుండా వీళ్ళ తెల్లవారు అకస్మాత్తుగా సూర్యనారాయణ ప్రాణం పోయింది, మృతి చెందారని చెప్పడంతో వీళ్ళంతా ఆందోళన దిగారు. అయితే సూర్యనారాయణ సోదరి మనతో పాటు ఉన్నారు, సోదరిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చేశారు రాత్రి నుంచి మిమ్మల్ని మీకు చూపించలేదా మీ అన్నయ్యని? నిన్నంతా మా అన్నయ్య చాలా బాగున్నాడండి. మా అమ్మతో మాట్లాడాడు, వాళ్ళ వైఫ్ డెలివరీ అయింది, ఆమెను తీసుకొచ్చాము, ఆమెతో మాట్లాడాడు. నిన్నంతా చాలా బాగుందని చెప్పారు సార్. 11:30కి మా చిన్నయ్య గారికి కూడా చూపించారు సార్. 12:30 తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. కంపెనీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వాళ్ళతో చూపించారు. మార్నింగ్ 6:30కి మీ అన్నయ్య లేరని చెప్పారు సార్. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మాకు నిన్నంతా బాగుండి చక్కగా ఉండి అందరితో వాళ్ళ వైఫ్తో హామీ ఇచ్చాడు సార్. నేను ఇంటికి వస్తాను, నువ్వు హాస్పిటల్లో నుంచి ఎందుకు వచ్చావు, మీ బాబు దగ్గర మన బాబు దగ్గర ఉండు, నేను కోలుకోగానే నేను వచ్చేస్తానని చెప్పిన వ్యక్తికి ఈరోజు 6:30కి మాకు ఇలాంటి వార్త చెప్పారు సార్. ఈరోజు 6:30కి ఇలాంటి వార్త చెప్పారు. ఇప్పుడు మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు, మీకు ఎలా న్యాయం కావాలి? మాకు న్యాయం అంటే మా అన్నయ్య మా ఇంటికి పెద్ద దిక్కు సార్. తల్లిదండ్రులని, పిల్లల్ని, భార్యని చూసుకున్న పెద్ద దిక్కు సార్. ఆ దిక్కు ఇప్పుడు లేదు కదా. ఆ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? ఆ ఫ్యామిలీని ఎవరు వాడు కష్టపడి తల్లిదండ్రులకి దూరంగా ఉండి పిల్లలకి హాస్పిటల్లో పెట్టి ఇక్కడ రాత్రి పగలు కష్టపడి పోషిస్తున్నాడు సార్. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని నేను అడుగుతున్నాను అంతే. వాళ్ళు ఏదైనా ఒక ఉపాధి కనిపిస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళని పోషించాలి కదా సార్. పోషించే వ్యక్తి లేనప్పుడు ఇంకెవరు పోషిస్తారు? మాకు ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి, ఆ కుటుంబంలో ఎవరికైనా ఒక ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే వాడు లేని లోటు ఆ తల్లిదండ్రులకి కనపడకూడదు. తను లేకపోయినా వాడు ఎంత సంతోషంగా తల్లిదండ్రులు చూసుకున్నాడో, భార్యని పిల్లల్ని చూసుకున్నాడో ఆ విధంగా చూసుకునే ఇది మాకు కల్పించాలి సార్. అంతే సార్, మేము అదే కోరుకుంటున్నాం సార్. చిన్నప్పటి నుండి రెక్కలు కష్టపడి పెంచి పొలం పని చేసి పెంచారు. ఒక జాబు ఏదో వచ్చి పిల్లలు పెంచుతారనే కదా. ఇప్పుడు అందుకు వచ్చిన పిల్లలు అలాగ అయిపోతే మరి ఆ తల్లిదండ్రులు లేట్ అవ్వాలి, ఆ భార్య ఏమవ్వాలి? వాళ్ళకి పెళ్ళి అయ్యి 3 years అయింది. ఎక్కువ వాళ్ళు చిన్న పిల్లలు, ఇంకా పిల్లడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు అలా చేస్తే ఏం చేస్తాం మరి? మీ వదిన గారి పిల్లలు ఎక్కడున్నారు? పెద్ద బాబుకి 2 సంవత్సరాలు సార్, చిన్న బాబుకి 15 రోజులు. రాగోలు జెమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో చిన్న బాబు ఉన్నాడు సార్. రాగోలు జెమ్స్ హాస్పిటల్లో చిన్న బాబు ప్రీ మెచ్యూర్డ్ బేబీ ఉన్నాడు సార్. పెద్ద బాబుని హాస్పిటల్లో తిప్పకూడదని వాళ్ళ కన్నవారి ఇంట్లో పెట్టాం సార్. మేమందరం, మా తల్లిదండ్రులు మేమందరం ఇక్కడ ఉన్నామని పెద్ద బాబుని అక్కడ పెట్టాం సార్. ఇప్పుడు ఆ పెద్ద బాబుకి దిక్కేవారు సార్, ఆ భార్యకి దిక్కేవారు సార్. నిన్న ఇంత అమ్మకి స్టిచెస్ ఉన్నాయి, సి సెక్షన్ అయ్యింది సార్. ఆమెకి చెప్పితే అవి ఏమైనా ఇది అవుతాయని చెప్పలేదు సార్. కానీ చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పి ఒకసారి మా అన్నయ్యని చూపించాలని చెప్పేసి 2 days నుంచి నాకు మీ అన్నయ్య ఎందుకు ఫోన్ చేయలేదని అందరికీ అడిగింది సార్. మరి ఎన్ని రోజులు దాస్తామని నిన్న తీసుకొచ్చి ఇలా జరిగిందంటే వాడే వాళ్ళ వైఫ్కి చెప్పాడంట సార్, నువ్వెందుకు హాస్పిటల్ నుండి కుట్లతో వచ్చావు, నీకు ఆపరేషన్ అయింది కదా, నేను 4 రోజుల్లో నేను ఇంటికి వస్తాను, నాకు పైన కాలింది, ఇవి తగ్గిపోయాక నేను వస్తాను, నువ్వు బాబు దగ్గరికి వెళ్ళిపో, బాబుని నిన్ను నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు అంట సార్. ఇప్పుడు ఏమని చెప్పాలి సార్ మేము వాళ్ళకి? ఇప్పుడు ఈ విషయం చెబితే ఆమె ఎలా జీర్ణించుకుంటుంది? ఆల్రెడీ సి సెక్షన్లో ఉన్న అమ్మాయి సార్. ఇది ప్రధానంగా ఈ సూర్యనారాయణ సోదరు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు మాతో ఎంచక్క కలిసిమెలిసి ఉండే మా అన్నయ్య అర్ధాంతరంగా మాకు లేడు, మాకు దూరం అయ్యాడు అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. నిన్న రాత్రి అంతా బాగానే మాట్లాడిన వ్యక్తి తెల్లవారేసరికి ఎందుకు కన్ను మూశారు, అసలు ఏమైందో కూడా మా కంపెనీ వాళ్ళు మాకు తెలియజేయట్లేదు. ఏదేమైనా ఆ కుటుంబం, మా అన్నయ్య కుటుంబానికి న్యాయం చేకూర్చాలి. రేపు పొద్దున్న వాళ్ళు జీవనోపాధి ఎలా పొందుతారో అవన్నీ సెటరేట్ చేయాలి. కాబట్టి దీని అందరికీ కంపెనీయే కారణం, కంపెనీ అన్ని రెస్పాన్సిబిలిటీ వహించాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఇండస్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.